హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఎవరైతే ఎగ్జామ్ రాశారో. ఏపీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ మనకి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. సో దాదాపుగా 19 మంది వాళ్ళ హైట్ కరెక్ట్గా ఉన్నా దానికి సంబంధించి వాళ్ళకు డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దాంతో ఈ ఫలితాలకు సంబంధించి కోర్టు చూసుకుంటే హైకోర్టు స్టే అయితే విధించింది. నిన్న వాళ్ళ కొలతలు కొలిచే వరకు వాళ్ళు కావాల్సిన హైట్ కన్నా తక్కువ ఉన్నారు. దాంతో ఏదైతే ఈ రిజల్ట్స్ పైన ఉన్న స్టేని ఎత్తివేయడం జరిగింది. వెంటనే మనకు ఈరోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ సంబంధించి మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే సబ్మిట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సెలెక్ట్ అయ్యారా లేదా అని ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం అయితే జరుగుతుంది. ఫైనల్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చూసుకుంటే దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ మనకు దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టోటల్గా 1,73,047 మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రిలిమ్స్ టెస్ట్ చూసుకుంటే 1,51,288 మంది పార్టిసిపేట్ అయితే అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయింది చూసుకుంటే 57,923 మంది క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది ప్రిలిమ్స్ తర్వాత. దాని తర్వాత ఏదైతే ఈవెంట్స్ కండక్ట్ చేశారో అందులో 31,193 మెంబర్స్ అయితే ఇక్కడ క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరికీ హాల్ టికెట్స్ వచ్చాయి, ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని చేంజెస్ కూడా జరిగాయి. ఫైనల్ కీలో పేపర్ 3, పేపర్ 4లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అవైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే పేపర్ 1, పేపర్ 2 జస్ట్ క్వాలిఫై పర్పస్ మాత్రమే కాబట్టి పేపర్ 1, పేపర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి పేపర్ 1, పేపర్ 2లో 25,839 మంది క్వాలిఫై అయ్యారు. అంటే టోటల్గా మనకు ఎగ్జామ్ రాసింది 31,193 మంది. పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫై అయింది 25,839 మంది. దాని తర్వాత మనకు పేపర్ 3 అండ్ పేపర్ 4 చూసుకుంటే ఇక్కడ 18,637 మంది క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి రిజల్ట్ షీట్ని అయితే పెట్టడం జరిగింది APSL-PRB సైట్లో. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. OMR స్కానర్డ్ కాపీ అనేది 6th నుండి 8th, 12th వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ని త్వరలో అప్డేట్ చేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ లిస్ట్ ఫ్రమ్ దీస్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ షార్ట్లీ అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. దాన్ని పెట్టి ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషను. ఏదైనా డౌట్స్ కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.